సాయినాథాయ నమః. మన మందిరం 30 ఇయర్స్ అవుతుందండి. ప్రతిరోజు ఉదయం 6కి టెంపుల్ ఓపెన్ చేస్తాము. 7:30కి బాబాగారి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అభిషేకం తర్వాత 12 మధ్యాహ్న హారతి ఇస్తాము. మధ్యాహ్న హారతి తర్వాత 12:30 క్లోజ్ చేసేస్తాము. ఈవినింగ్ 5 ఓపెన్ చేస్తాము. 6 సంధ్యాహారతి ఉంటుంది. సంధ్యాహారతి అనంతరం మామూలుగా భజనలు పాటలు అలా పాడుతూ ఉంటారు. 8 మళ్ళీ హారతి ఉంటుంది. నైట్ హారతి ఉంటుంది. నైట్ హారతి అయిపోయిన తర్వాత నిద్రపుచ్చే హారతి ఇస్తారు. తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ప్రతిరోజు మాత్రం భక్తులు మాత్రం కంటిన్యూస్గా వస్తారండి. వాళ్ళ కోరికలు ఏమో కానీ బాబా గారి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు మాకు ఇలా జరిగిందండి, మా కోరిక నెరవేరిందని చెప్తూ ఉంటారు. మామూలు మా మేడం వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. మామూలు భక్తులను కానీ ఏదన్నా ప్రతి ఒక్క పండుగ బాబా దగ్గర బాగా చేస్తాము. దసరా పండుగ వచ్చినప్పుడు బాబా గారి లీలలు ఉంటాయి కొన్ని. బాబా గారి ఫేస్ లైట్ వస్తున్నట్టు స్టోవ్లో నుంచి వెలుగు వస్తుంది. ప్రతి అల్లా మాలిక్ అంటే బాబా గారి ప్రతి ఒక్కటి మన క్రిస్మస్ పండుగ కానీ ప్రతి ఒక్క పండుగని మన గుళ్ళో కేక్ కటింగ్ చేస్తాము. మళ్ళీ జనవరి 1 అప్పుడు నైట్ 12కి హారతి పెట్టేసి బాబా గారి కేక్ కటింగ్ చేస్తాము. మా అమ్మవారి సేవకులు వస్తారు. వాళ్ళు కూడా అమ్మవారి అభిషేకం చేస్తారు. గురువారం వస్తారు. ప్రతి ఒక్క సేవకులు మాత్రం ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటారు. ఓం సాయిరామ్ అండి. ప్రతి గురువారము ఇక్కడ భజన్స్ చేస్తాము. అదే పల్లకి తర్వాత భజన్స్ బాబా ఎదురుని కూర్చొని ఇక్కడ చేస్తాము. అయ్యల్లారా అమ్మల్లారా అందరూ రారండి, మీరందరూ రారండి, మన షిరిడీలో నా సాయినాథుని చూద్దాము రారండి, చూసొద్దాము రారండి. భక్తుల్లారా సద్గురు సాయి భజనలు చేయండి, ఆ భజనలు చేయండి, మన షిరిడీలో నా సాయినాథుని సేవలు చేయండి, ఆ పూజలు చేయండి. అయ్యల్లారా అమ్మల్లారా అందరూ రారండి, మీరందరూ రారండి, మన షిరిడీలో నా సాయినాథుని చూద్దాము రారండి, చూసొద్దాము రారండి. వేప చెట్టును వేదిక చేసి వెలసిన వాడండి, అచ్చట వెలసిన వాడండి, ధర్మం కోసం భువిని వదిలిన దైవం అతడండి, మన దైవం అతడండి. గోదావరి ఏ సాయినాథుని స్నానకర్తమండి, అది ఏ స్నానకర్తమండి, సాయినాథుని పాదము తాకిన పుణ్యతీర్థమండి, అది ఏ పుణ్యతీర్థమండి. హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి, జయ జయ ధ్వానాలతో మా సాయికి హారతి, సకల దేవతలు ఇచ్చిరి ఆనందాల హారతి, సకల దేవతలు ఇచ్చిరి ఆనందాల హారతి, హారతి భారతి షిరిడీకి హారతి, హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి. దీపాలతో దీటీలతో దివ్యమైన రంగులతో కన్నుల పండువుగా వనలు చిలుకుచున్నవి, మంగళవాద్యాలతో భజన గీతములతో మధుర జయగానాలతో నిన్ను ముట్టుచున్నవి, హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి. ముఖమున సొంపైన కస్తూరి మెరియగా, స్థిరమున మణికాంతుల కిరీటమే వెలయగా, దేవతలందరూ దివిని విడిచి చూడగా, చల్లని చూపుల తండ్రికి హారతివ్వగా, హారతి హారతి సంబరాల హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి, జయ జయ ధ్వానాలతో మా సాయికి హారతి, హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి, సంబరాల హారతి, సంబరాల హారతి. ఈ బాబా వచ్చేసండి తొట్టెలు ఉండే ఇక్కడ ఉయ్యాల, తర్వాత ఉయ్యాలలో చిన్న పాదుకలు బాబా చిన్న మూర్తి ఉండే. అయితే అక్కడ పల్లకి రెడీ చేస్తుంటే ఒక ఆంటీ వచ్చింది. వచ్చి తన ఎంతసేపు మొక్కుకుంది ఇక్కడ. మొక్కుకొని మరి తనకి ఏమనిపించిందో తెలియదు. షిరిడీలో ఆమె విగ్రహం చూసింది మాకు కూడా తెలియదు కదా. అప్పుడే 2 days బ్యాక్ వచ్చిందంట హైదరాబాద్కు. మరి అట్లా ఒక రౌండ్ పోయి వచ్చి మళ్ళీ పల్లకి దగ్గరికి వచ్చి నన్ను అడిగింది, అమ్మాయి ఉయ్యాలలో పెద్ద విగ్రహం పెట్టొచ్చా అన్నది. ఎందుకు అన్న, మీ ఇంట్లో ఉన్నదా అన్న.
లేదు నేను షిరిడీలో చూసిన నాకు చాలా నచ్చింది, ఇక్కడ అనుమతి ఇస్తే తీసుకొచ్చి పెట్టాలని అంటే ఆమె అనగానే నేను సడన్గా అంకుల్ దగ్గరికి వెళ్ళిన ఆఫీస్ రూమ్లకు. ఆమె ఇట్లా అడుగుతుంది అంకుల్ అని. అయ్యో తన ఇష్టం రా పెట్టుకోవచ్చు, ఆమె కోసమే ఉయ్యాల అలా ఉందేమో మరి అని చెప్పేశాడు. పెట్టొచ్చాను. కానీ మళ్ళీ ఆమె ఏ 1 ఇయర్కి వెళ్ళి ఎప్పుడు తెస్తుందో అది అని నేను అనుకున్నా. కానీ 1 వీక్లో ఆమె షిరిడీకి వెళ్ళి ఈ విగ్రహం తీసుకొచ్చి పెట్టిందండి. అంటే ఆమె చేతుల మీదుగా ఈ టెంపుల్లో ఈడొచ్చి ఉయ్యాలలో ఆయన ఈ ప్లేస్ ఎన్నుకున్నాడని అప్పుడు అనిపించింది మాకు. 1 వీక్లో విగ్రహం తీసుకొచ్చి పెట్టింది. షాక్ మేము అయితే అందరం. ఇంకా తొట్టెలకు సరిపడా చక్కగా ఎప్పుడు సేద తీరుతుంటాడు తండ్రి, అందరూ మొక్కుకుంటుంటారు. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. మమ్మలను ఈ గుడికి కరెక్ట్గా బాధ్యతగా రావడానికి ముందు ఉన్న బాబా, తర్వాత వెనుక నడిపించేది అంజయ్య అంకుల్ మమ్మలను. అంటే టైం టు టైం ఫోన్ చేసి మీ బాధ్యత ఇదిరా, మీకు ఇది ఇచ్చిండు, మీ బాధ్యత బాబా, మీరు ఖచ్చితంగా రావాలి అని. అలా ఎందుకు అనుకుంటే ఇవాళ అంకుల్ లేకపోయినా మేము బాధ్యతగా వచ్చి సేవలు చేసుకుంటున్నాం అంటే అప్పుడు అంకుల్ చెప్పిన విధానం బట్టి అది బాబా చెప్పించిండని. కానీ వాళ్ళ అంకుల్ని చాలా మిస్ అవుతున్నాం మేము. అక్కడ అంతా చూసి ఇక్కడ చూసే వరకు చిన్నపోయినట్టు అనిపిస్తుంది. సరే ఎక్కడున్నా అంకుల్ ఆశీర్వాదం ఉంది కదా అనేసి అందరినీ ఎందరినో అసలు ఎన్నిదంటే అందరికీ ఓదార్పించి అందరికీ ఎన్నో చేసి పెట్టిన అంకులు. మాకు కూడా ఈ సేవ పెట్టిండంటే ఆయననే. అసలు చాలా చాలా మిస్ అయిపోతున్నాం అంకుల్ గారిని. ఆయన కోసం నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, యాడనున్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అసలు లక్షల్లో ఒకరుంటారు అంకుల్ లాంటి వాళ్ళు. ఇది ఇంకా నాకు పాట వచ్చుకోవడం, పాట రూపంలో ఒక లైన్గా అంకుల్ని మెచ్చుకోవడం తప్ప నేను మాటల్లో ఏం మాటలు రావట్లేదు. అంతలా అన్ని రకాలుగా అంత బాగా మాట్లాడి చేసే అంకుల్ సడన్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిండు. ఆ బాధ చాలా ఉంది మాలో, కానీ బాబా తీరుస్తున్నాడు మాకు.